నరేంద్ర మోడీ ఈ రోజున ప్రపంచంలో అగ్రనేతలా కొనసాగుతున్నారు. నిజానికి ఆయన సమర్థతతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న వాతావరణం కూడా ఆయన ప్రాధాన్యతను పెంచేస్తోంది. అగ్రదేశాల మధ్య మోడీ అత్యంత కీలకంగా మారుతున్నారు. ఏకధ్రువ ప్రపంచంగా ఉందని ఇంకా భావిస్తూ వస్తున్న అమెరికాకు చుక్కలు చూపించే పనిలో మోడీ ఉన్నారంటే భారతీయ నాయకుడిగా ఆయన ఎంత ఎత్తున ఉన్నారన్నది ఆలోచించాల్సిందే. మోడీ ఒక సాధారణ నాయకుడిగా బీజేపీలో ఉంటూ ఈ రోజు శిఖరాయమానం చేశారు. బీజేపీకి 2 సార్లు పూర్తి మెజారిటీ రుచిని జాతీయ స్థాయిలో చూపించారు. అంతేకాదు వరుసగా 3 సార్లు అధికారంలోకి తెచ్చారు. తన ఇమేజ్తో బీజేపీకి దేశంలో ఎన్నో విజయాలు సమకూర్చారు. దాదాపుగా 20 దాకా రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలో ఉన్నాయి. అదే సమయంలో మిగిలిన రాష్ట్రాలతో మిత్రులతో కలిసి అధికారం పంచుతోంది. ఇలా దేశంలో అత్యంత పటిష్టమైన స్థితిలో కాషాయం పార్టీని ఉంచిన ఘనత అయితే అక్షరాల మోడీదే. అయితే నరేంద్ర మోడీ తన ఇమేజ్తో పాటు పార్టీని మించేశారు. బీజేపీలో ఆయన స్థాయికి తూగగల నాయకుడిని తయారు చేయలేకపోయారు. అంతేకాదు తన వారసులను కూడా ఆయన సిద్ధం చేయలేకపోయారు. అదే వాజ్పేయి సమయంలో ఆయన వెనుక ఎంతో మంది కీలక నేతలు ఉండేవారు. వాజ్పేయి వారసుడు అంటే ఎల్కే అద్వానీ అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. మురళీ మనోహర్ జోషి వంటి వారు ఉండేవారు. మోడీ విషయంలో మాత్రం అలా లేదంటున్నారు. ఈ రోజున ఆర్ఎస్ఎస్ మోడీని గద్దె దిగమంటోంది. ఆయన వయసు 7.5 దాటుతున్నాయి కాబట్టి హుందాగా తప్పుకోవాలని చెప్తోంది. సరే అని మోడీ గనుక గద్దె దిగితే ఇప్పటికిప్పుడు ఆయన ప్లేస్లో ఆయన సాటిగల నాయకులైతే కనిపించడం లేదంటున్నారు. మోడీ వారసులుగా వినిపిస్తున్న పేరు చూస్తే వారి ఎవరికి వారుగా సమర్థులే అయినా మోడీ ఇమేజ్తో పోలిస్తే మాత్రం వెనకబడే ఉన్నారని విశ్లేషణలున్నాయి. ఏ కారణంగా అయినా నరేంద్ర మోదీ ప్రధాన పదవి నుంచి దిగిపోతే మాత్రం బీజేపీకి అసలు సిసలైన నాయకత్వ సమస్య ఎదురవుతుందంటున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారని కాదు, కానీ బీజేపీకి 150 ఎంపీ సీట్లైనా వస్తాయా అంటే పెద్ద డౌటే అంటున్నారు. బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నాయకత్వ సమస్య ఉందంటున్నారు. 1 to 10 మోడీగానే బీజేపీలో ఉండడం వల్లే ఈ సమస్య అని చెప్తున్నారు. మోడీ దేశంలోనే కాదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా పార్టీని పక్కన పెట్టి తానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నంతగా ప్రచారం చేస్తూ వస్తారు. దాంతో పార్టీ వెనక్కిపోయి మోడీ ముందుకొచ్చేశారు. మోడీని చూసి ఓటేసే పరిస్థితిని బీజేపీకి తెచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి పూజ తెలియకుండానే బీజేపీలో కూడా వచ్చేసిందంటున్నారు. ఈ రోజు మోడీకి సరిపాటి నాయకుడు దేశంలోనూ ఇతర పార్టీలలో సైతం కనిపించడం లేదన్నది ఒక విశ్లేషణ. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ఉన్న మోడీకి ఆయన సమవుజ్జి కాదని అంటారు. ఇక ఇండియాలో కూటమిలో ప్రధాని పదవి మీద ఆశపడుతున్న వారు ఆయా రాష్ట్రాలతో బలంగా ఉన్న నేతలైతే కావచ్చేమో గానీ మోడీని జాతీయ స్థాయిలో సవాల్ చేసే స్థితి అయితే లేదంటున్నారు. మొత్తం మీద చూస్తే ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే మోడీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. మోడీ రాజకీయంగా తన విశ్వరూపం చూపిస్తూ బీజేపీకి విజయాలు అందిస్తున్నారు. కానీ అదే సమయంలో ఆయన కాషాయం పార్టీకి నాయకత్వ లోపం కూడా వెంట తెస్తున్నారంటున్నారు. అలాగే తన వ్యూహాలతో, ఎత్తులతో దేశంలో విపక్షాన్ని కట్టడి చేయడంలో దేశంలో సైతం నాయకత్వ లోపం ఏర్పడిందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.